టిఆర్ఎస్ పార్టీలా ఎస్పెషలీ కాళేశ్వరం గురించి వేరే వాట్ల కుటుంబ సభ్యులు వీళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యిండొచ్చు కానీ కాళేశ్వరం నుంచి డు నాట్ టచ్. అది సింగిల్ కేసీఆర్ నిర్ణయాలే అన్ని. డిజైన్ అయినా ఆర్థికంగా బడ్జెట్ కేటాడైనా 100% ఇది 100% ఎవ్వరికి అసలు రోలే లేదు ఇంట్లో, ఇంక్లూడింగ్ హరీష్ రావు, ఇంక్లూడింగ్ ఈటెల గారు. నంబర్ 1. ఇంకోటి మీరు స్పెసిఫిక్ గా ఒకటి అడిగినరు, ఏంది మేడిగడ్డ కూలిపోవడం. కానీ దానికంటే పెద్ద ఉన్నది ఏంటంటే ఇది సిస్టమ్ డిజైనే తప్పు. ఒకవేళ మేడిగడ్డ కూలిపోకుంటే, ఒకవేళ పంపులు మునగకుంటే, ఒకవేళ కొండపోచమ్మ సాగర్ మంచిగా పనిచేస్తుంటే, లీక్ కాకుంటే, ఇవన్నీ కాంపోనెంట్స్ ఆఫ్ అ మచ్ లార్జర్ సిస్టమ్. ప్రతి ఒక్కటి మంచిగా పనిచేస్తా అనుకోండి, ఈ రోజు తెలంగాణ నాశనం అవుతుండే. ఎందుకంటే మీరు ప్రత్యేకంగా ఒక్కొక్కటి అన్నారు, అన్ని తప్పు డిజైన్ ఉన్న ప్రతి కాంపోనెంట్ తప్పు పనిచేస్తే మంచిగా పనిచేస్తే మొత్తం సిస్టమ్ ఇంకా పెద్దగా ఫెయిల్ అవుతుంది. ఈ రోజు తెలంగాణ ఎందుకంటే ఒకవేళ మేడిగడ్డ కూలిపోలేదు అనుకోండి, ఒకవేళ పంప్ హౌస్లు మంచిగా నడుస్తున్నాయి, ఒకవేళ అన్ని రిజర్వాయర్ మంచిగా నడుస్తున్నాయి, ఏముంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం మేము ఇంత మంచిది కడితే మీకు నడపలేని చేతగానితనమని వీళ్ళకి ఉంటే వీళ్ళ మీద ప్రెషర్, వారు నడుస్తారు. అన్ని పర్ఫెక్ట్ పంప్లు, రిజర్వాయర్లు, కెనాల్ అన్ని మంచి పనిచేస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ నాశనం అవుతుండే. ఎందుకంటే మీరందరికి తెలుసు దాని కాస్ట్ ఎంత. ఇది సిస్టమ్ డిజైన్ తప్పు. బహుశా దేవుడు మన మీద జాలి వచ్చి అది నడవకుండా చేసిండు. ఒకవేళ అది నడిస్తే ఇంకా నష్టం అవుతుండే. ఒక్క నిమిషం ప్రత్యేకంగా మేడిగడ్డ గురించి, మేడిగడ్డ బరాజ్ గురించి. బరాజ్ డిజైన్ ఉష్కె మీద ఫ్లోటింగ్ ఫౌండేషన్స్ ఉంటాయి, కొన్ని కింది వరకు పోయి యాంకర్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎన్నో లోపాలు ఉండొచ్చు. లోపాలు డిజైన్లు ఉన్నాయా, లేకుంటే డిజైన్ ఎగ్జిక్యూషన్ కాంట్రాక్ట్లలో ఉందా, లేకుంటే ఇన్స్పెక్షన్ చేసే ఇంజనీర్స్లలో ఉందా, లేకుంటే ప్రయర్ ఇదేంది పైల్స్ వేసక ముందు హైడ్రోలాజికల్ ఇదేంది సర్వేలు చక్కగా చేయలేదా, శాంపుల్స్ తీసుకోలేదా, ఎన్నో లోపాలు ఉండొచ్చు. అది నాకైతే కొన్ని తెలుసు, కానీ డీటెయిల్ గా అయితే డెఫినెట్లీ ఎంక్వైరీ కావాలి. కానీ అన్నిట్లో పెద్ద తప్పు ఏంటంటే ఒక బరాజ్ తిరిగా వాడాలి. బరాజ్ అంటే ఏంది, వెనక ముంగట ప్రెషర్ డిఫరెన్స్ ఎక్కువ ఉండదు. వానకాలంలో నీళ్లు మొత్తానికి కిందికి పోతే కొంచెం డైవర్ట్ చేయవచ్చు కెనాల్కు, దానికి హెడ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఎండాకాలంలో దాన్ని స్టోరేజ్ కొరకు యూజ్ చేస్తే హెడ్ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే కింద తుసుకుంటుంది, మీద 10 మీటర్ల నీళ్లు ఉంటాయి. వేరే వానకాలంలో బరాజ్ ఇస్ యూస్ ఫర్ డైవర్షన్, నాట్ ఫర్ స్టోరేజ్. అయితే ఇంజనీర్లు బహుశా చెప్పిండొచ్చు, లేదు బరాజ్ వాడదాము అండ్ బరాజ్ స్టోరేజ్ గా వాడదాము. అండ్ స్టోరేజ్ గా ఎందుకు వాడినరు, అది కూడా ఇంకో పెద్ద కారణం ఉంది. ఎందుకంటే ఈ సిస్టమ్ డిజైన్ తప్పేందంటే మీ నుంచి కిందికి నీళ్ళు వస్తాయి. ఎప్పుడు వస్తాయండి? ఎక్కువ వానకాలంలో వస్తాయి. అదే వానకాలంలో పంప్ చేస్తే వేస్ట్. వానకాలం అన్ని చెరువులు ఫుల్లే ఉంటాయి. ఆ వానకాలం స్టోర్ చేసి మీదికి పంపితే బెటర్. అయితే ఎవరు స్టోర్ చేయాలి? స్టోరేజెస్ ఎక్కువ లేవు, ఉన్నా కూడా దూరమైన కొండపోచమ్మ. అయితే బరాజ్ అట్లనే స్టోరేజ్ డ్యామ్ తీరుగా వాడుకున్నారు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ బరాజ్ ను బరాజ్ తీరా వాడుకోవాలి, దువ్వెన తీరు వాడుకోవాలి, ఏదో తినే స్పూన్ తీరా వాడుకోవద్దు అట్లా. అయితే నంబర్ 1 అది లోపం. తర్వాత డిజైన్లు ఉండొచ్చు. అది డిజైన్ బహుశా బరాజ్ తీర వాడితే ఫ్లోటింగ్ ఫౌండేషన్ సరిపోతుండొచ్చు, పెట్టిన పైళ్ళు సరిపోతుండొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఇది కాంపోనెంట్. కానీ నేను అనేది ఏంటంటే ప్రతి కాంపోనెంట్ మంచిగా పనిచేస్తే, అంటే కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు కదా, ఇవన్నీ కూడా మంచిగా పనిచేస్తే ఇంకా నాశనం అవుతుండే తెలంగాణ. ఓ తీరుగా మంచిదైంది, ఇవన్నీ ఫెయిల్ అయినాయి. అంటే ఇవన్నీ మంచిగా పనిచేస్తే పవర్ ఖర్చు ఎక్కువ నాశనం అవుతున్నాయి అంటారా? కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి అంటారా మీరు? అన్ని కాస్ట్ బెనిఫిట్ రేషియో గురించి నేను అంటున్నాను. ఇంకోటి, ఇది అన్ని పనిచేస్తే వానకాలం లెక్కడ ఇప్పుడు కొండపోచమ్మ సాగర్ దగ్గర ఉంది. ఇప్పుడు ఎన్నేళ్ళు అయ్యండి ఇనాగ్రేట్ చేసి? ఇప్పటి వరకు ఒక్కసారన్నా నింపిండ్రా? నింపితే ఏమైతుండే? పక్క చుట్టుపక్క ఉన్న పొలాలన్నీ వాటర్ లాక్డ్ అవుతుండే, రోడ్లు అన్ని మునిగిపోతుండే. తర్వాత బోర్ల నుంచి నీళ్ళు ఒక ఫౌంటైన్ తిరిగి వస్తుంది చూడండి, అట్లా రివర్స్ వస్తుండే. అది కొండపోచమ్మ సాగర్ కథ. అది
ఇట్స్ ద ఇంకోటి చాలా మందికి తెలియదు ఇది. కాళేశ్వరం వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా చాలా మందికి తెలుసు ఆ పంప్లో వరల్డ్ అన్నిట్లో పెద్ద పంప్లు. కానీ కొండపోచమ్మ సాగర్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రీ స్టాండింగ్ రిజర్వాయర్ ఇన్ ద వరల్డ్. ఓకే, అంటే ఆ డ్యామ్ మంచిగా పనిచేసినా అన్ని పనిచేసినా కూడా సిస్టమ్ డిజైన్ లో తప్పున్నది. అయితే ఆ సిస్టమ్ డిజైన్ చేసిండు. నేను సివిల్ ఇంజనీర్ ఉన్నా అనుకోండి, నా బాధ్యత ఏంది ఈ డ్యామ్ కు ఈ పిల్లర్ డిజైన్ చేస్తే నేను అది మంచిగా డిజైన్ చేసినా కూడా ఆ మొత్తం డ్యామ్ ను బరాజ్ ను డ్యామ్ తిరిగి వాడుకుంటే ఆ తప్పు నాది కాదు. కొన్నిట్ల సివిల్ ఇంజనీర్ తప్పు ఉంది. దీంట్లో నన్ను అడిగితే ముఖ్యంగా కేసీఆర్ గారిదే. తనకు చాలా అవగాహన ఉన్నది, తనకు నాలెడ్జ్ ఉన్నది, కామన్ సెన్స్ ఉన్నది, అవగాహన ఉన్నది. ఎందుకు ఇట్లా చేసిండ్రో నేను ఆ మీటింగ్ లో కూడా కొనుక్కోయినా. మీరు ఆ మీటింగ్ లో చెప్పారా ఏమన్నా సజెషన్ ఇట్లా వద్దు అని చెప్పారా? ఉన్నప్పుడు ఇట్లా కాదు, కొన్ని నాకు యాక్చువల్లీ నేను ఆమె ఎలక్ట్రికల్ ఇంజనీర్. అయితే నన్ను మీటింగ్ లోకి పిలిచేది. అప్పుడు ఆ మీటింగ్ లో ఎక్కడ కూడా నేను ఎంతో మంది ఇంజనీర్ చూసిన. అప్పుడు ఎంతో మంది ఇంజనీర్స్ వస్తుంది. డిపి రెడ్డి గారు, పెంటారెడ్డి తర్వాత ఈయన అఫ్ కోర్స్ విద్యాసాగర్ గారు ఎప్పుడు ఉండేది. తర్వాత అప్పుడప్పుడు రంగారెడ్డి గారిని, ఇద్దరు కూడా పెద్ద లేరు ఇప్పుడు. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్పుడప్పుడు వచ్చేది. అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారితో నాకు అందరు కూడా పరిచయమే. ఆర్గ్యుమెంట్స్ అయ్యేది. అండ్ ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు కాదు, కేసీఆర్ రాకముందు ప్రాణహిత చేవెళ్ళు ఉన్నప్పుడు నేను అప్పుడే ప్రాణహిత చేవెళ్ళనే అడ్డుకునేది. తెలంగాణ ఉద్యమం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డిజైన్ చేసింది, అది కూడా అడ్డుకున్నా. అది 40,000 కోట్ల ప్రాజెక్ట్ ఉండే. అయితే నేను అడ్డుకుంటే అప్పుడు ఇన్ఫాక్ట్ వీళ్ళందరూ కూడా విద్యాసాగర్ రావు వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిండ్రు, వికారాబాద్కి వచ్చి తెలంగాణ ఉద్యమం అప్పుడు మీటింగ్ పెడితే ఇంత గొప్ప పని చేస్తున్నాము ఇది అది అని. నేనన్నా ఇది పని చేయదు, మనకు పనిచేయని ప్రాజెక్ట్ మనకు అంటగట్టిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వము. ఎప్పుడప్పుడు ప్రాణహిత చేవెళ్ళ, అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ అంటగట్టిండ్రు. అండ్ ఇది గిట్ట ఒకవేళ అమలైతే చేవెళ్ళ తెలంగాణకు నష్టమైతే. ఇదేందండి మీరు చేవెళ్ళ నుంచి చేవెళ్ళకి మేము నీళ్లు తీసుకుంటే మీరు వద్దంటుండ్రు. మీరు నీళ్లు తీసుకొస్తలేరు, టేలెంట్ ప్రాజెక్టు అసాధ్యము. ఇప్పుడు హైదరాబాద్కే వస్తలేవు, కొండపోచమ్మకే వస్తుంది, చేవెళ్ళకి ఎట్లా వస్తాయి? మా పేరు చెప్పి మా చెవుల పువ్వు పెడుతుండ్రు. ప్రత్యేకంగా చేవెళ్ళ ప్రాంతము అక్కడికి ఇంపాసిబుల్. అక్కడికి హైయెస్ట్ కాస్ట్ ఉంటుంది. అక్కడికి దాదాపు 4 లక్షలు చేవెళ్ళకి వస్తుంది, 4 లక్షల రూపాయలు. నేను అప్పుడు క్యాల్కులేట్ చేసి చూపెట్టిన పర్ ఎకర్ ఇది ఎన్నో తీర్లు. ఇది అసాధ్యమైన 10 సార్లు క్యాలిక్యులేట్ చేసిన, ఫిజిక్స్ పెట్టి క్యాలిక్యులేట్ చేసిన, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పెట్టి క్యాలిక్యులేట్ చేసిన, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా అంటే క్యాలిక్యులేషన్ నేనే తప్పు చేసిన అని 10 సార్లు 10 డిఫరెంట్ విధానంగా చేసిన. అన్నిట్లో తక్కువ 2.5 lakh rupees పర్ ఎకర్ వస్తుండే. అది కాంగ్రెస్ పార్టీది ప్రాణహిత చేవెళ్ళ. అయితే చేవెళ్ళ కట్ చేస్తే యాక్చువల్లీ నేను బాధపడాలి, ఏంది మా చేవెళ్ళ తీసేసిన కేసు, కానీ బాధపడలేదు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ అసలే పనిచేయదు. కానీ అప్పటి వరకు నేను 2015 ఇదంతా మీటింగ్లో అవుతుంటే ఒకటేసారి డిజైన్ ఓవర్ పీరియడ్ మాకు తెలిసింది, మెల్లమెల్లకి తెలిసింది. మొదలు కేసీఆర్ గారు ఇంజనీర్స్ కు చాలా మంచి సలహాలు ఇచ్చింది. తర్వాత తుమ్మడాటి కట్ చేసి మేడిగడ్డకు వచ్చే వరకు అప్పటి సంది కొన్ని నేను అడిగేది, నేను అన్ని కూడా ఒప్పుకునేది కేసీఆర్ గారితో. 2 సార్లు నేను అన్నా అది తప్పు అవుతుందేమో, అది ఖర్చు ఎక్కువ అవుతుందేమో అని. దాని తర్వాత నన్ను పిలవడం బంద్ చేసిండ్రు. బుర్ర నర్సయ్య గారిని తర్వాత 2-3 సార్లు పిలిచిండ్రు, కానీ నన్ను పిలవడం బంద్ చేసిండ్రు. ఏ మీటింగ్ లో కూడా నేను ఈటల రాజేందర్ గారిని చూడలేదు. దాదాపు 8, 9, 10 నేను లెక్క పెట్టలేదు. కానీ మీటింగ్ లకు పోయినా ఇది కేసీఆర్ చేంబర్లోనే మీటింగ్. అంటే ఇది 1/2 an hour 1 hour కాదు, 8 hours 7 hours 6 hours 10 hours అట్లా మీటింగ్. అండ్ నేను అనుకుంటా ఒకసారి హరీష్ రావు గారు వచ్చిండ్రు. ఇట్ ఈస్ ద పెట్ ప్రాజెక్ట్ ఆఫ్ కేసీఆర్. పేరు నుంచి డిజైన్ నుంచి ప్రతి ఒక్కటి కేసీఆర్. అంబేద్కర్ పేరు తీసి కాళేశ్వరం పెట్టింది కేసీఆర్ గారే, అది పెట్టింది. కేవలం పేరు కాదు, అన్ని కూడా.